హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషాపాతు గురించి తెలుసుకుందాము. యెహోషాపాతు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశంలు ఏమిటి అని దేవుని వాక్యం నుంచి మనము గమనించినట్లయితే, యెహోషాపాతు దేవునిని వెదికేవాడు. తన హృదయాన్ని యెహోవాను వెదుకుటకు అతడు స్థిరపరచుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనము గమనించవచ్చు. రెండవదిగా చూసినట్లయితే, దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించాలని మనము గ్రహించాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని యూదాంతటా బోధించటానికి అధికారులను పంపించేవాడు. మూడవదిగా చూసినట్లయితే, ఆపదలో మనము ప్రార్థన చేయాలని తెలుసుకోవాలి. యెహోషాపాతు కూడా శత్రువులు వచ్చినప్పుడు భయపడకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. మనము కూడా మన పరిస్థితుల్లో భయపడకుండా దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండాలని మనము తెలుసుకోవాలి. నాలుగవదిగా చూసినట్లయితే, దేవునిపై మనము పూర్తిగా ఆధారపడాలని తన జీవితం నుంచి మనము గ్రహించవచ్చు. మాకు బలం లేదు ప్రభువా, యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు ప్రార్థించేవాడు. తన కన్నులు దేవుని మీదనే పెట్టుకుని విశ్వాసంతో ప్రార్థించినట్లుగా మనము చూడవచ్చు. మనం కూడా దేవుణ్ణి ప్రార్థించి దేవునిపై పూర్తిగా ఆధారపడినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారని మనము గ్రహించాలి. ఐదవదిగా చూసినట్లయితే, స్తుతి ద్వారా మనము విజయాన్ని పొందుకుంటాము. ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారిగా ఉండాలి. యుద్ధానికి ముందు దేవుని స్తుతించగా దేవుడి శత్రువులను ఓడించినట్లుగా 2 దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూడవచ్చు. చివరగా మంచి నాయకత్వాన్ని చూపేవారిగా ఉండాలని అతని జీవితం నుంచి మనం గ్రహించవచ్చు. ప్రజలను దేవుని వైపు నడిపించి న్యాయాన్ని స్థాపించినట్లుగా మనము గ్రహించవచ్చు. మనం కూడా యెహోషాపాతులాగా దేవుని హృదయపూర్వకంగా వెతుకుతూ ఆయన జీవితం నుంచి మనము విశ్వాసము, ప్రార్థన, దేవుని మీద ఆధారపడుట, స్తుతి మరియు దేవుని వాక్యాన్ని గౌరవించుట ఎంత ముఖ్యమో నేర్పుతుంది. కాబట్టి అదేవిధంగా మనం కూడా ఎల్లప్పుడూ దేవుని వెతుకుతూ స్థిరంగా నిలుస్తూ దేవుని మీద ఆధారపడినప్పుడు విజయం పొందుతామని అతని జీవితం నుంచి మనము గ్రహించవచ్చు. ఆ విధంగా యెహోషాపాతులాగా మనం కూడా దేవుని యొక్క భక్తి లక్షణాలను కలిగి జీవిస్తూ దేవునిపైన ఆధారపడటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.